కాంట్రవర్సీలో గనుడు బాలయ్య బాబు బాలకృష్ణ. ఈయన పేరు చెప్తే 100 సుమలు గాలులేస్తాయి. ఒంటి చేత్తో వచ్చే ట్రైన్ను కూడా ఆపగల శక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పేరు తెచ్చుకున్నారు. బాలకృష్ణ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో రావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈ విధంగా సినిమాలు, రాజకీయాల్లో ఎంతో పేరు సంపాదించుకున్న బాలకృష్ణ వివాదాల్లో కూడా అంతే స్పీడ్గా దూసుకుపోతున్నారు. ఆయన ఇప్పటి వరకు ఎన్నో వివాదాల్లో ఇరుక్కొని వాటి నుంచి బయటపడ్డారు. తుపాకీతో నిర్మాతను కాల్చారంటూ కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. అలాంటి బాలకృష్ణ ఇప్పటివరకు ఎదుర్కొన్న వివాదాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈయన వివాదాల పేరు చెప్పగానే చాలా మందికి గుర్తుకొచ్చేది నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబుని కాల్చినట్లు అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంతో అబద్ధం ఎంతో తెలియదు, కానీ ఈ వివాదంపై బాలయ్యను తీవ్రంగా విమర్శించారు. ఓసారి సావిత్రి అనే మూవీ ఆడియో ఫంక్షన్లో కూడా బాలయ్య మహిళలపై అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. ఈవిటింగ్స్ రోల్స్ చేసి కేవలం అమ్మాయిలను ఫాలో అయితే నా ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు, ఒక కిస్సు లేదంటే ప్రెగ్నెంట్ చేయాలని మాట్లాడిన సంచలనం సృష్టించారు. అంతేకాకుండా తన అభిమానులపై కూడా చాలాసార్లు చేయి చేసుకున్నారు. ఓసారి బాలకృష్ణతో సెల్ఫీ కోసం ఓ అభిమాని ప్రయత్నిస్తే చెంపదెబ్బ కొట్టారు. మరో అభిమాని పొరపాటున తనపై పడితే చెంపదెబ్బ కొట్టారు. అలాగే ఓ సినిమా షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ని తన షూ లేస్ కట్టమని కోరారు. అది కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఓ మీడియా సమావేశంలో అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని నాగేశ్వరరావును ఉద్దేశించి మాట్లాడిన మాటలతో బాలకృష్ణ వివాదంలో ఇరుక్కున్నారు. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ కూడా స్పందించి బాలకృష్ణపై ఫైర్ అయ్యారు. అలాగే అక్కినేని అభిమానుల చేత బాలకృష్ణ ట్రోలింగ్ గురయ్యారు. అంతేకాకుండా డైరెక్టర్ సినిమా ఈవెంట్లో అంజలిని గెలడం చాలా విమర్శలకు దారితీసింది. అయితే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అంజలిని దూరంగా వెళ్లమని నెట్టేయడం కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే సినిమా ఈవెంట్లకు తాగి వస్తారని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో బాలకృష్ణ చైర్ దగ్గర కూడా 2 వాటర్ బాటిల్స్లో ఒక దాంట్లో నీళ్లు, మరో దాంట్లో మద్యపానం ఉన్నట్లు కొన్ని ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇలా బాలకృష్ణ మీద చాలా రూమర్లు వచ్చాయి. ఈ విధంగా ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా బాలకృష్ణ నిలిచారని చెప్పవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.